అల్లుడు గారు, ఫ్రెండ్ గారు, ఒక్క నిమిషం. మా అల్లుడు మా ఆవిడ వెళ్తే అరుస్తున్నాడు, నేను వెళ్తే కరుస్తున్నాడు, ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్నాడు. ఎందుకంటే పాపం ఎవరో ఏదో చూసారంట. స్విమ్ సూట్ ఎఫెక్ట్ ఏంటో. ఇది స్విమ్ సూట్ కాదు బాబు, పెళ్లి సూటు. మీరే అలానే ఇచ్చి వేసుకునేలా చూద్దాం. సరే. కిషోర్, కిషోర్, బుద్ధుందా, మేనర్స్ ఉందా? ఆడపిల్లలు డ్రెస్ మార్చుకుంటుంటే చూస్తున్నావా? అంటే పెళ్లి కొడుకు రూమ్ అనుకుని. పెళ్లి కూతురు రూమ్ కి పెళ్లి కొడుకు రూమ్ కి తేడా తెలీదా? తెలీదండి. అమ్మాయికి ఆంటీకి, అందానికి మందానికి, బడికి బారికి తేడా తెలియని జీవితం అండి నాది. దేవుడు కళ్ళిచ్చాడు కానీ కంగారులో కనెక్షన్ ఇవ్వడం మర్చిపోయాడండి. అంటే నువ్వు బ్లైండా? బై బై. సారీ. ఓ బ్లైండా? పర్లేదు, బట్టలు కట్టుకోండి. ఇప్పుడు నిజంగా కలుదుబ్బెలా ఉన్నాయి. పాపల కలకల్లాడిపోతున్నారా? స్ట్రైట్ గా వెళ్ళి రైట్ కి తిరిగితే పెళ్లి కొడుకు రూమ్. థ్యాంక్స్ అండి. ఏ మాట కా మాట. మీ నడు మీద పుట్టి మచ్చ అద్దరిపోయింది. అలాగే మెయింటైన్ చేయండి. థ్యాంక్స్. పాపం కళ్ళు లేకపోయినా నడుం బాగానే కనిపించింది. అదేంటి కళ్ళు లేకపోతే ఒళ్ళెలా కనిపించింది? ఓ నోరేసుకుని పడ్డం కాదు, డోర్ వేసుకుని చావండి. వద్దన్న చూపిస్తారు, చూస్తే ఎడుతారు. ఫీల్ అవ్వు బాబాయ్, నేనేం చూడలేదురా. అంటే స్విమ్ సూట్ లో ఎంతో మందిని చూసాం. కత్రినాని చూసాము, కరీనాని చూసాము, లేటెస్ట్ గా ఆలియా భట్ని కూడా చూసాము. అయినా నా వైఫ్ నా ఫ్రెండ్ చూసే తప్పేంటి? నా వైఫ్ నా ఫ్రెండ్ అని చూడలేదు కదా. యా మెచ్యూర్డ్ బ్రో. అంతకన్నా చేసేదేముందిరా. మచ్చా నీ రూమ్ అనుకొని పెళ్లి కూతురు రూమ్కి వెళ్ళాను మచ్చా. పెళ్లి కూతురు చూసావా? చూసాను. బాగుందరా? ఎందుకు బాగుండదురా? చూసింది రూమ్ లో కదా. పెళ్లి చీర కట్టుకుని సాంప్రదాయంగా నిండుగా ఉండుంటుంది. కరెక్ట్? యూఆర్ రాంగ్. అప్పుడు ఇంకా చీర కట్టుకోవాలి. నిజమిదని తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే. అల్లుడు గారు ఇంతవరకు చూడనే లేదు. ఇప్పుడైనా చూస్తారా? బట్టలు లేకుండా ఒకటి చూశాడు, బట్టలు మార్చుకుంటుంటే ఎక్కువ చూశాడు. ఇంకా నేను చూస్తే ఎంత చూడకపోతే. ఎవరు చూశారు? ఏం చూశారు? ఏం చూశారో వీడియో తీసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను. నువ్వు లైక్ కొట్టు, ఈ పిల్లం కామెంట్ పెట్టుద్ది, నా పిల్లం షేర్ చేస్తుంది. గెట్ అవుట్ అయితే. నన్ను కూడా చూడరా? మధ్యలో నువ్వే వత్తివే. మా కూతురండి. మీ వుడ్ బి అండి. అంటే ఎప్పుడు ఆన్లైన్ లో చూశారు కదా, లైవ్ లో గుర్తుపట్టలేకపోయాను. హాయ్ బాబాయ్, నేను స్విమ్ సూట్ లో చూసింది ఏమైనా కాదు. అవునా? మచ్చా చీర మార్చుకుంటే చూసింది కూడా ఈ అమ్మాయిని కాదు మచ్చా. ఫేస్బుక్ మీద ఒట్టు బాబాయ్. కానీ ఈ అమ్మాయి కూడా నిండుగా ఉంది. కుందనపు బొమ్మలాగా. ఆపండి ఆపండి ఆపండి. మై డియర్ ఫియాన్సీ, ఇక్కడ వెళ్ళిపో అమ్మా. అమ్మయ్య, ఇక్కడ నేను హ్యాపీగా తాళి కడతా. ఎరా మా అందరిని టాప్ టు బాటం చూసావు, కామెంట్స్ చేసావు, శుభ్రంగా ఎంజాయ్ చేసేసావు. మొత్తం చూసేసాను. ఇప్పుడు నేను ఏం చేయమంటా తెంగరదానా? మాకు డౌట్స్ ఉన్నాయి, క్లారిటీ ఇవ్వాలి, అప్పుడు వదిలిపెడతాం.